బండి భగీరథకు మధ్యంతర బెయిల్ వచ్చింది. అది మహేంద్ర యూనివర్సిటీలో తాను చదువుతున్నట్టు బీబీఏ కోర్సు. చాలా బీబీఏ కోర్సులో ఆయన బీటెక్ ఏదో ఎంటెక్ ఏదో అన్నారు చాలాలో, కానీ ఇప్పుడు బీబీఏ అని తెలిసింది. దీంట్లో మీద చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. బండి సంజయ్కి మహేంద్ర యూనివర్సిటీలో బీబీఏ తాలూకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ రాకపోతే ఈయన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, భవిష్యత్తే ఉండదు. ఉన్న ఫలంగా ఆవిడ ఎగ్జామ్ రాయాలి, తప్పని పరిస్థితుల్లో మీరు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక డ్రామాని క్రియేట్ చేసి న్యాయస్థానాన్ని మభ్యపెట్టారు. ఇక్కడ ఈ కోర్టును కూడా మభ్యపెట్టారు. కేసు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకో చెప్తాను. బండి సంజయ్ కుమారుడికి వచ్చినటువంటి ఆ ఎగ్జామ్ అనేది అసలు మహేంద్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ ప్యాటర్న్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా అయిపోయింది. మరి ప్రత్యేకంగా షెడ్యూల్ అంటే ఒక సంవత్సరంలో సప్లిమెంటరీలు 2 సార్లు నిర్వహిస్తారా? ఇది తేలాల్సిన విషయం. వీటి మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. యాజ్ పర్ మహేంద్ర యూనివర్సిటీ యొక్క వెబ్సైట్, అధికారిక వెబ్సైట్ నిర్ణయం ప్రకారం, మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాం, అధికారిక వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్రెడీ అయిపోయింది. ఆఫ్ రికార్డులో కూడా మనం తెలుసుకుంటా కూడా విద్యార్థుల ద్వారా తెలుస్తుంది ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరి ఇప్పుడెక్కడి స్పెషల్గా బండి భగీరథ కోసం ఎగ్జామ్స్ రీకండక్ట్ చేస్తున్నారా? ఏ యూనివర్సిటీ అయినా అలా చేస్తారా? స్కూల్ స్థాయి 4వ తరగతి 5వ తరగతి వాళ్ళకు కూడా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చెయ్యరు ఈ రోజుల్లో. నా కడుపున వచ్చింది ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఈరోజు రాస్తాం సార్ అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు? పేపర్ లీక్ అయి ఉండొచ్చు అనో, తర్వాత అవసరం లేదనో ఏదో. అంటే ఇండివిజువల్ స్కూల్ లెవెల్లో గ్రామాల్లో కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టరని ఈ విధానంలో మహేంద్ర యూనివర్సిటీ ఈయనకొక్కనికే మెయిల్ ఇచ్చి మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పినట్టు వార్త వస్తూ ఉంది. ఈయనకొక్కనికే ఇచ్చిందా, అందరికీ కలిపి ఛాయిస్ ఇచ్చిందా? ఈరోజు బయటపడుతుంది. ఈ బెయిల్ అసలు ఎగ్జామ్ ఉందా లేదా? అందరూ రాస్తారా? ఈయన ఒక్కడే రాస్తాడా? ఈయన ఒక్కడే మునగాడా? మిగతా అందరికి లేరా? ఈయన ఒక్కడే. ఇంకొకటి నెంబర్ 1 పాయింట్, ఎగ్జామ్ షెడ్యూల్ మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. రెండవది, అసలు ఈయన 2025లో 24లో బ్యాక్లాగ్ అంటున్నారు. అంటే అప్పుడే 1.5 2 years ఈయన సప్లిమెంటరీ అటెండే కావలేదు, అప్లికేషన్ వేయలేదు, ఆగిపోయిన చదువు అది. ఇప్పుడు కొత్తగా తొందరగా ఈ సంవత్సరం ఇప్పుడు రాయకపోతే మునిగిపోయేటువంటి అవసరం ఎందుకు కనపడుతుందో ఇది మనం విశ్లేషణ చేయాల్సిన అవసరము, పరిశోధించాల్సిన అవసరం. అంటే ఈయన ఆల్రెడీ ఆగిపోయింది, దాన్ని పట్టించుకోవట్లేదు. పైగా ఈయనకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈయన ఉత్తమ విద్యార్థి ఏం కాదు, చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అప్పుడే పాస్ కానైనా ఇప్పుడు ఉన్నట్టుండి చదవని విద్యార్థి ఎట్లా పాస్ అవుతాడనేది ఒక ప్రశ్న. ప్లస్ అసలు వీడికి ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కట్టాడు, ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడైంది, ఈ ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కట్టాడు కూడా బయటపడాల్సి ఉంది. ఇకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్లో చూస్తే ఒకే టైంలో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 11 గంటలకు ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ 2 పేపర్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి 2 పేపర్లు రాస్తాడా? ఇవే బయటపడాల్సిన అవసరం. ఇవన్నీ కూడా అంటే అసలు ఎగ్జామ్స్ ఎగ్జామే షెడ్యూలే లేదు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఉండే మతలబ్ ఏంటో, ఈయనకొక్కడికే ఎందుకు మెయిల్ వచ్చింది, ఇతరులకు కూడా వచ్చిందా రాలేదా? వస్తే వాళ్ళు కూడా రాస్తారా రారా? సప్లిమెంటరీ ఫీజు ఎప్పుడు కట్టాడు? ఆగిపోయిన చదువు విషయంలో మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలన్నటువంటి ఈ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇవి ఖచ్చితంగా మహేంద్ర యూనివర్సిటీని, ఈ గుజరాతీ యూనివర్సిటీ వాళ్ళు గుజరాతీ అని తెలుస్తూ ఉంది సీఈఓల ప్రకారం, ఈ గుజరాతీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మళ్ళీ బండి భగీరథకు ఏదో చేయాలని ఎవరో చూస్తున్నారు. కోర్టును తప్పుదారు పట్టిస్తున్నారు. ఈ వీటి మీద నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయంలో మా అభిప్రాయాలు, మనం రేపెట్టినటువంటి అభిప్రాయాలే తప్పైతే ఖచ్చితంగా బెయిలు చాలా చక్కగా జరిగినట్టుగా భావించవచ్చు. కానీ ఇదన్నీ జరిగితే కోర్టును తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈ వివరాలకు సమాధానాలు ఈరోజు రేపు తెలిపోతాయి. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తాడా రాయడా, ఎన్ని పేపర్లు రాస్తాడు, 2 చేతులు రాస్తాడా, ఈయన ఏమైనా రోబోట్ టైపా, ఇవన్నీ రావాల్సింది. మొత్తం మీద అధికారం ఒక బాధితురాలికి, ఇంకా బాధితురాలు విషయంలో చెప్తే బాధితురాలికి జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదు. ఆమె కన్సర్న్ తీసుకుంటలేరు, ఆమె ఈ కేసు యొక్క వివరాలే చెప్పట్లేరు. ఇది జరుగుతూ ఉంది ఒకవైపు. ఇంకొకటి అసలు బండి భగీరథు జైలుకి వెళ్ళేది పెద్ద డ్రామా జరిగింది. బెయిల్ తీసుకొచ్చేది కూడా చాలా రహస్యంగా జరిగింది. ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు. అందుకే మళ్ళీ ఒకరు అడుగుతున్నారు సోషల్ మీడియాలో, అసలు ఆ రోజు వెళ్ళింది బండి భగీరథనా లోపలికి ఆ రోజు అడిగారు, ఈరోజు కనపడ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇది మీడియా కంటే ఎవరికి తెలియదు, తెల్లవారి తర్వాత అంటే బెయిల్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఒక రాష్ట్ర
సంచలనం సృష్టించినటువంటి మైనర్ బాలిక అత్యాచార కేసు క్రిమినల్ ఒక దేశ హోమ్ మినిస్టర్ కుమారుడై ఉండడం కేసును ప్రభావితం చేస్తుందా చేయదా? అతను ఈ దేశ ప్రధానితో మెలాఖాత్ అవ్వడం, ఈ దేశ హోమ్ మినిస్టరు, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద కూర్చుంటే ఈ వ్యవస్థలో ఈ బాధితురాలకి న్యాయం జరుగుతుందని ఎక్కడ భరోసా ఇవ్వగలుగుతారు? బండి సంజయ్ మీద ఈ పోక్సో ఆరోపణలు ఉన్నప్పుడు తానే హోమ్ మినిస్టర్గా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రతినిధిగా ఉన్న వ్యక్తి విషయంలో ఈ కేసులో బాధితులకు న్యాయం జరుగుతుందంటే ఎవరైనా జరుగుతుందని చెప్పమండి, చూద్దాం. ఈ విధంగా బండి సంజయ్ కేసు విషయంలో అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇంకొక టాపిక్ కూడా ఉంది. తమిళనాడు టీవీకే విజయ్ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు వార్తలు అందుతున్నాయి. ఆలయ నిధుల దుర్వినియోగమే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. డిఎంకే హయాంలో ఆమోదించిన 246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టుల ప్రభుత్వం రద్దు చేసింది. ఈ 246 కోట్ల ప్రాజెక్టు ఏమిటి అంటే దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి వీళ్ళు తయారు చేసినటువంటి ఆ పథకాలని రద్దు చేశాడు. ఆలయ నిధులను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోబోమని, దేవాదాయ ఆస్తులు పూర్తిగా వాటి పవిత్ర ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాల కోసం ఆలయ నిధుల వినియోగాన్ని వెంటనే నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద దేవాలయాలకు సంబంధించిన ఆదాయాలు దేవాలయాల అభివృద్ధికి ఉపయోగపడాలి, ఫంక్షన్ హాల్ల కోసం కాదని ఒక క్లారిటీ ఇస్తున్నారు. మొత్తం మీద గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వీళ్ళైతే రద్దు చేయడం జరిగింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ఇది ఈరోజునటువంటి వార్తలు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి యొక్క చోటాబాయి బడాబాయి యొక్క ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ఏం జరగబోతుంది, ఢిల్లీలో ఈరోజు అతను నుండి మెట్రో విషయంలో కానీ ఎస్బీఐ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో వేచి చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ అనేటువంటి హత్య విషయంలో జరిగినటువంటి తర్వాత నాగరాజుని అరెస్ట్ చేయొద్దని చేసినటువంటి డ్రామాలను చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది. దీని విషయంలో పవన్ కళ్యాణ్ యొక్క విధానం అయితే చాలా విచిత్రంగా కామెడీగా ఉంది. అందుకే జగదీశ్వర్ రెడ్డి గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఇకపోతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు బెయిల్ వచ్చింది. చట్టాలను గౌరవించాల్సిందే. ఇవ్వడంలో తప్పేం లేదు మా ఉద్దేశం, ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఇచ్చిన కారణం మీద అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో మేము కొన్ని ప్రశ్నలు లేవనెత్తాం. వాటికి సమాధానం రావాల్సి ఉంటుంది. సమాధానాలు ఆలస్యమైన సమాధానాలు మనం అనుకునేటువంటి ఆ వ్యత్యాసాలు ఉంటే ఖచ్చితంగా కోర్టును మోసం చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఆ వివరాలు కూడా ఈ 1-2 రోజుల్లో విచారణలో బయటపడతాయని మనం ఆశిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.